నాథనే శరణమయ్యప్ప. ప్రతి అమావాస్య నాడు అన్నప్రసాద కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కూడా, కర్ణాటక మరియు మహారాష్ట్ర, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా 4 రాష్ట్రాలలో అమావాస్య రోజు దాదాపు అన్ని చోట్ల కలుపుకొని 20-25 చోట్ల ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా 5,000 పైచిలకు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది సంస్థ ద్వారా. ఇంతమంది భాగస్వాములు ఇందులో అవుతున్నారు. ఎందరో మంది ఈరోజు అన్నానికి ప్రాధాన్యత ఇస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తూ ఇందులో ముందుకొస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మున్ముందు కూడా రాబోయే రోజులలో అమావాస్య రోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలనేది సంస్థ యొక్క ఆలోచన. ఇంకా ముందు ఇప్పటికి 20 కేంద్రాలు ఉన్నాయి. వచ్చే నెల ఇంకో 5-6 ప్రాంతాల్లో కూడా ప్రారంభిస్తున్నాం. అన్నం అందరికీ దొరకాలి. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ కేశవగురు స్వామి గారు తమ 2 మాటలు స్పందిస్తారు. స్వామి శరణం, స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాసిద్ధార్థం భిక్షాం లేచిపార్తే. సాక్షాత్ ఆదిభిక్షమైనటువంటి సర్వేశ్వరుడే అన్నదానం కోసం అలడించేటప్పుడు అన్నపూర్ణదేవి పెట్టినటువంటి ఇటువంటి కార్యక్రమం మా అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి తరఫున ఎన్నో కేంద్రాల్లో అమావాస్య నాడు విడుదలైంది. ఇక్కడ గత 3-4 నెలల నుంచి మన తిమ్మిదపట్నంలో మా యొక్క సతీష్ అలాగే గురుస్వాములందరూ కూడా కలిసి చాలా చక్కగా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి అమ్మవారి గుడి ఆలయ ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రాజేష్ పాండే గారు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రేమ్ గాంధీ గారు, అలాగే చాలామంది గురుస్వాములు ఇక్కడ పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని, ఇటువంటి కార్యక్రమాలు ఏది ఆశించకుండా ముందుకు వచ్చి నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మణికంఠ స్వామి ఆయురారోగ్య ప్రసాదంతని మనసావాచకం కోరుకుంటూ స్వామి శరణయ్యప్ప, మీ కేశవ గురుస్వామి.